రైట్. ఇక రైస్ మిల్లర్లకు సివిల్ సప్లై షాక్. భారీ మొత్తంలో బకాయిలు పడ్డ రైస్ మిల్లర్లు. ఈడీకి 20 మంది మిల్లర్ల జాబితా. ఈ 9 మంది మిల్లర్లపై పీడీ యాక్టుకు రంగం సిద్ధం. ధాన్యం లావాదేవీలు అక్రమ మార్గాల్లో విధులు సమీకరణ, హవాలా రూపంలో డబ్బులు సంపాదించారంటూ ఆరోపణలు. ఇక రికార్డులపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని ఈడీకి ఫిర్యాదు. ఇగో దండు వినోద్ చేసిన కార్యక్రమం, తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేసిన కార్యక్రమం ఇగో ఇక్కడ రాకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇది కార్యక్రమం చేపడుతున్నామంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ పుణ్యమే. ఇగో ఈ కోట్ల అవినీతి ఉన్నది ఇక్కడ చూడొచ్చు. ఇక రైస్ మిల్లర్లకు సివిల్ సప్లై షాక్. భారీ మొత్తంలో బకాయిలు పడ్డ రైస్ మిల్లర్లు. ఇక ఈడీకి 20 మంది మిల్లర్ల జాబితా. 9 మంది మిల్లర్లపై పీడీ యాక్టుకు రంగం సిద్ధం. ధాన్యం లావాదేవీల్లో అక్రమ మార్గాల్లో నిధుల సమీకరణ, హవాలా రూపంలో డబ్బులు సంపాదించారంటూ ఆరోపణలు. రికార్డులపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఈడీకి ఫిర్యాదు వచ్చిందట. ఇక ఈడీకి ఫిర్యాదు వచ్చింది. మరి ఇది పేపర్లు చేస్తారా లేకపోతే నిజంగానే చేస్తారా అర్థం కాని పరిస్థితి. మొత్తానికి అయితే ఒక హడావిడి నడుస్తూ ఉన్నది. ఒకసారి చూద్దాం. కస్టమ్డ్ మిల్లింగ్ రైస్. సీఎంఆర్ కింద ప్రభుత్వానికి అప్పగించాల్సిన భారీ ధాన్యం బకాయిలను ఎగవేస్తూ అక్రమాలకు పాల్పడుతున్న రైస్ మిల్లర్లపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ప్రభుత్వ నిధులను ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి ఆర్థిక అక్రమాలకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న మిల్లర్ల నెట్వర్క్పై సివిల్ సప్లైస్ శాఖ, పోలీసు యంత్రాంగం ఉమ్మడిగా చర్యలు వేగవంతం చేశాయి. ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు విలువైన ధాన్యాన్ని బకాయిలు పడి పదే నోటీసులు ఇచ్చినా స్పందించని 20 మంది ప్రముఖ రైస్ మిల్లర్ల జాబితాను పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీకి అప్పగించినట్టు సమాచారం. ధాన్యం లావాదేవీల పేరుతో నిధుల దుర్వినియోగం, అక్రమ మార్గాల్లో నిధుల సమీకరణ, హవాలా రూపంలో డబ్బులు పరిశీలించినట్టు అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఆయా మిల్లర్ల ఇక్కడ మొన్న ఏదో వచ్చింది, టాప్ 20 మిల్లర్ల జాబితా విడుదల చేశారు. V6లో వచ్చినట్టుంది, చూద్దాం. వల్ల అక్రమ మార్గాల్లో నిధుల సమీకరణ, హవాలా రూపంలో డబ్బులు మళ్లించినట్లు అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఆయా మిల్లర్ల బ్యాంక్ ఖాతాలు, ఆస్తుల వివరాలు, ధాన్యం కొనుగోలు, మిల్లింగ్కు సంబంధించిన లావాదేవీలపై సమగ్ర దర్యాప్తు జరిపి ఇలా మరి బీజేపీ వాళ్ళు పట్టుకుంటారా? ఈడియోలు ఇలా బీజేపీ వాళ్ళని పట్టుకుంటారా? చూడాలి. మరి ఇక వీఆర్ఆర్ రైస్ మిల్ సంగతి ఏందన్నా చూడాలి. ఇక మరోవైపు ప్రభుత్వ బకాయిలు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న 9 మంది రైస్ మిల్లర్లపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడానికి పోలీసుల శాఖ రంగం సిద్ధం చేసింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన సీఎంఆర్ బకాయిలను నిలిపివేయడం, అక్రమంగా ధాన్యం నిల్వలను దారి మర్చడం వంటి తీవ్ర ఆరోపణల నేపథ్యంలో పోలీసులు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పదే హెచ్చరికలు జారీ చేసిన తీరు మార్చుకొని మిల్లర్లపై ఈడీ విచారణ, పీడీ యాక్ట్ వంటి కఠిన చర్యలతో రాష్ట్రంలో ఇతర బకాయిల మిల్లర్లతో తీవ్ర కలకలం రేగుతుందని ఒక వార్తనైతే చూస్తున్నాం. అయితే ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వాన్ని మిల్లర్లు హెచ్చరిస్తున్నాను. కొందరు మిల్లర్లు ఎట్లా అంటే రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళు మిల్లర్లు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. కొంటే గుణం పోవా, నువ్వు ఏం చేస్తావా అన్నట్టు. అంటే మాకు వడ్లు ఎక్కువైపోయినాయి, ఏం చేసుకుంటారా మీరు? అడ్డగోలు కటింగ్లు పెట్టుకుంటా, అడ్డగోలు దోపిడీ చేసుకుంటా, ఇష్టానుసారంగా రైతులను బెదిరించడం. లేకపోతే అడ్డగోలు దోపిడీ మొన్న అయితే 3 కిలోలు, ఒక బస్సాకు 2.5 కిలోలు తీసుకున్నారా? 2 కిలోల 400 గ్రాములు, 2 కిలోలు 3 కిలోలు కూడా తీసుకున్న దాఖలాలు ఉన్నాయి. 43 కిలోల 200 కూడా తీసుకున్నారు తెలుసా? మరీ దారుణం ఇదైతే. ఈ అంతా అక్కియాలి. ఇలా బీజేపీ వాళ్ళు ఉన్నా, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నా ఇవ్వాలి నిడిచిపెట్టదు. కేవలం మాకు అగనిస్టులను పట్టుకుంటామంటే కలవది. బండి సంజయ్ కూడా సమాధానం చెప్పాలి. బండి సంజయ్ గారు కూడా సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. మీకు కూడా బిగుస్తుంది ఉచ్చట్లా ఊరి రైచిగో. ఇది జరుగుతూ ఉన్నది. రైస్ మిల్లర్లపైన సివిల్ సప్లై షాక్ పెడతా ఉన్నది. మరి చూద్దాం ఏం సంగతి ఎట్లా చేస్తారని చూసే ప్రయత్నం.